కేవలం ఉప ఎన్నికలే కాదు, కొత్త రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితిని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధలు, అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, ఎంతో తదేకమైన దీక్షతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దురదృష్టి లేకపోవడం, చేతగానితనం, అసమర్థత, అవినీతితో ఈ ప్రభుత్వం అంతా కూడా తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తా ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంచినటువంటి తెలంగాణను ఈరోజు వీళ్ళు అధమ స్థానానికి తీసుకొని పోతున్నటువంటి బాధను వ్యక్తం చేసినారు. అందులో భాగంగా ఉప ఎన్నిక కూడా ఒక అంశంగా మాట్లాడినారు తప్ప కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు ఇవాళ జరిగినటువంటి సమావేశం. మొత్తంగా పార్టీ ముఖ్య నేతలకు ఒక దిశానిర్దేశం. మేమంతా కేసీఆర్ ప్రతినిధులమే కదా. కాదు, మోడీ గారు వస్తున్నారా, సోనియా గాంధీ గారు వస్తున్నారా? వాళ్ళు వస్తే కేసీఆర్ గారు కూడా వస్తారు.